హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో నిన్న నైట్ వీడియో చేయలేదండి, నిన్న క్లోజింగ్ రిపోర్ట్ కూడా లేదు. సో ఈ రోజు అయితే మార్నింగ్ వ్యూ ఆఫ్ మార్కెట్స్ వీడియో చేయడం జరుగుతుంది. బుధవారం ఈరోజు, రేపైతే వీక్లీ ఎక్స్పైరీ ఉండబోతుంది. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అలాగే 3 బెస్ట్ మొమెంటమ్ పిక్స్ని కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది, జస్ట్ 1 to 2 వీక్స్ పర్పస్కి. బట్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండి. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఎఫ్ఐడిఐ డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసి 1027 crores సెల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి 302 crores బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ నుంచి కంటిన్యూగా సెకండ్ డే సెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. సో వాటి గురించిన డీటెయిల్స్ చూద్దాం. సెన్సెక్స్ అనేది 14 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది, నిఫ్టీ 26 పాయింట్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 126 ఫాలింగ్ అనేది కనిపించింది, నెగటివ్గా 0.36% క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్రజెంట్ ఇక్కడ మనకి 44 పాయింట్స్ అప్పర్ సైడ్లో కనిపించడం జరుగుతుంది. సో మేబీ సైడ్ వేస్లో పాజిటివ్లో మనకి ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వచ్చు. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్లో కూడా పాజిటివ్నెస్ ఉంది కాబట్టి పాజిటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మరీ హై మూమెంటం ఉండకపోవచ్చు. అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్సెస్ చూసినట్టయితే బ్రాడర్ మార్కెట్లో మనకి 1091 షేర్స్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయితే, ఎన్ఎస్సిలో ట్రేడ్ అయిన షేర్స్లో 690 షేర్స్ అనేవి మనకి నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బ్రాడర్ మార్కెట్లో కూడా మనకి పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. టాప్ గెయినర్స్లో మారుతి సుజుకి హైయెస్ట్గా 5.3% గెయినింగ్ అనేది కనిపించింది, 365 పాయింట్స్. సో యూపీఎల్లో 3.92%, 30 పాయింట్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. శ్రీ సిమెంట్స్, విప్రో కూడా పాజిటివ్గా టాప్ గెయినర్స్లో నిలవడం అయితే కనిపిస్తుంది. టాప్ లూజర్స్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఆసియన్ పెయింట్స్లో హైయెస్ట్ ఫాల్ అనేది 57 పాయింట్స్ ఫాల్ అవ్వడం కనిపిస్తుంది ఆఫ్టర్ ఏ బిగ్ బుల్లిష్ ర్యాలీ అనమాట. కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆసియన్ పెయింట్స్లో ఉంది. బజాజ్ ఫైనాన్స్, నెస్లే, హిందుస్థాన్ యూనిలివర్ చూసినట్టయితే 1 to 1.6% వరకు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూద్దాం మనం. నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి డే బిఫోర్ ఎస్టర్డే ఒక మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే కనిపించడం జరిగింది. డౌన్ సైడ్ నుంచి రికవరీ అయితే వెరీ ఫాస్ట్గా సెకండ్ హాఫ్లో కనిపించడం జరిగింది. ఎస్టర్డే కూడా మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కంటే ఎస్టర్డే మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అప్పర్ సైడ్ 895 పాయింట్స్ వరకు వెళ్ళడం జరిగింది. సో 895 పాయింట్స్ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో 901 అనేది ఆల్ టైమ్ హై చేయడం జరిగింది, 15,901 అనేది. ఎస్టర్డే ఆ ప్రైస్ని అయితే టచ్ చేయలేకపోయింది. సో దానికంటే బిలోనే 895 నుంచి అయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో 15,900 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అక్కడ నుంచి మనకి ప్రైస్ రిజెక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో 15 మినిట్స్ డాటా చూద్దాం. 15 మినిట్స్ డాటా చూసినా కూడా మనకి ఇక్కడ చూడండి, హైయెస్ట్గా మనకి సెల్లింగ్ క్యాండిల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో లాస్ట్ 1 అవర్లో హెవీ సెల్లింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ 15,840 లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ అయితే 765 పాయింట్స్ వరకు లాస్ట్ 1 అవర్లోనే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఎబో మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ లాస్ట్ 2 అవర్స్ బిఫోర్ ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్ను అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ లైన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. 842 లెవెల్స్ నుంచి అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి పాజిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే 800 పాయింట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో 800 నుంచి 842 మధ్యలో ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రేడ్ అయిందండి. 1.5 అవర్ ట్రేడ్ అయ్యి లాస్ట్ 30 మినిట్స్ బిఫోర్ మార్కెట్ క్లోజింగ్ అయితే దీనికంటే బిలో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 840 కంటే ఎబో ఓపెన్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయినట్టయితే అప్పర్ సైడ్లో మనకి 15,900 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా ఉంది, ఇమీడియట్ రెసిస్టెన్స్గా. దీన్ని ఈరోజు బ్రేక్ చేస్తుంది అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసినట్టయితే అప్పర్ సైడ్ మనకి 16,000 లెవెల్స్ వరకు కమింగ్ డేస్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈరోజు మాత్రం 16,000 లెవెల్స్ కాదు కానీ 938, 940 లెవెల్స్ నుంచి మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ హైయెస్ట్ మూమెంటం వస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో 900 నుంచి 940 బిట్వీన్లో మార్కెట్ ఓపెన్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇఫ్ ఇట్ విల్ ఓపెన్ 850 ఎబో అండ్ సస్టైన్స్. ఒకవేళ డౌన్ సైడ్ ఫాల్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ పాయింట్ ఈజ్ మనకి 800 లెవెల్స్. 800 కంటే బిలో వస్తేనే మీరు సెల్ సైడ్ గురించి చూడండి. ఇండెక్స్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో 15,800 కంటే బిలో వచ్చినట్టయితే కనుక 15,720 లెవెల్ సపోర్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మనకి 15,635 లెవెల్స్ అనేది నెక్స్ట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసినట్టయితే
యా డైలీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూడండి చాలా నెగటివ్నెస్ అనేది కనిపిస్తుంది. డార్క్ క్లౌడ్ కవర్ అంటాం దీన్ని. సో ట్రెండ్ లైన్ చూసుకున్నా కూడా మనకి నెగటివ్ డౌన్ సైడ్ అయితే ఫాలో అవుతూ కనిపిస్తుంది. సో ఎస్టర్డేస్ ప్రీవియస్ డే ఏదైతే ఉందో దాని బుల్లిష్నెస్ అనేది అయితే నెక్స్ట్ డే కనిపించలేదు. హైయెస్ట్ సైడ్లో అప్పర్ సైడ్ మనకి 35,282 లెవెల్స్ నుంచి ప్రైస్ రిజెక్షన్ అయితే కనిపించింది. సో డౌన్ సైడ్లో అయితే 34,745 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూసినా మనకి లాస్ట్ 1 అవర్లో సెల్లింగ్ నెస్ అనేది క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్స్ 4 క్యాండిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనకి సెకండ్ హాఫ్లో ఏదైతే మోస్ట్ హైయెస్ట్ టైం ట్రేడ్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో 34,792 లెవెల్స్ అండ్ 35,025 లెవెల్స్ 35,025 లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే మనకి 35,285 లెవెల్స్లో మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపించే అవకాశం ఉంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే 35,600 వాట్స్ మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఒకవేళ ఓపెనింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా సస్టైన్ కాలేక 35,025 కనుక బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చినట్టయితే 34,792 పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వన్స్ దీన్ని కూడా బ్రేక్ చేసిందంటే మనకి నెక్స్ట్ సపోర్ట్ అనేది 34,575లో తీసుకునే ఛాన్సెస్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయిందంటే కనుక 34,400 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో 3 స్టాక్స్ అని చెప్పాం కదా, IMFE అండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసి సో ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలాయ్స్. సో ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలాయ్స్ యొక్క స్టాక్ అనేది డైలీ ప్యాటర్న్లో చూద్దాం. చాలా మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది 560 పాయింట్స్ 560 ఏదైతే ఉందో ఈ ప్రైస్ దగ్గర రిజెక్షన్ అనేది అయితే ప్రీవియస్ డేలో కనిపించింది ఆన్ 9th ఏప్రిల్ అనమాట. సో ఆ తర్వాత నిన్న చూసుకున్నట్టయితే మనకి మార్కెట్స్లో కన్సాలిడేషన్ ఫేజ్ ఉన్నా కూడా ఇది మాత్రం ఆల్మోస్ట్ 8% ర్యాలీ అనేది తీయడం జరిగింది. సో అప్పర్ సైడ్ అయితే మనకి 573 లెవెల్స్ వరకు వెళ్ళింది. 565 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 560 పాయింట్స్ అనేది మనకి మోస్ట్ రిజెక్టెడ్ ప్రైస్గా ఉండింది ప్రీవియస్ లేటెస్ట్ డాటాలో చూసుకున్నట్టయితే. దాన్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి బుల్లిష్నెస్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. 1 to 2 వీక్స్ పర్పస్లో దీంట్లో 525 లెవెల్స్ అనేది ఎస్టర్డేస్ లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు 600 to 630 లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాని నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఓరియంట్ రిఫ్రాక్టరీస్. సో ఓరియంట్ రిఫ్రాక్టరీస్ అనేది కూడా మంచి బ్రేక్అవుట్ని అయితే ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఇది డార్వాక్స్ బాక్స్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. డార్వాక్స్ బాక్స్ రేంజ్ యొక్క హైయెస్ట్ ప్రైస్ చూడండి మనకి 335 లెవెల్స్లో 37 లెవెల్స్లో కనిపిస్తుంది. లోయెస్ట్ లెవెల్ అనేది మనకి 300 లెవెల్స్లో కనిపిస్తుంది. సో మంచి డోజీ ప్యాటర్న్ తర్వాత డే బిఫోర్ ఎస్టర్డే డోజీ ప్యాటర్న్ తర్వాత నిన్న చూసుకున్నట్టయితే మనకి 5.96% ర్యాలీ అనేది కనిపించింది. సో రీసెంట్ రెసిస్టెన్స్ పాయింట్ అయిన 322ని బ్రేక్ చేస్తూ 327.9 ఆల్మోస్ట్ 328 రూపీస్లో క్లోజ్ అయింది. కాబట్టి ఒకవేళ ఈరోజు కనుక మంచి బుల్లిష్నెస్ ఉన్నట్టయితే 322 ఎబో సస్టైన్ అయినట్టయితే 340 to 355 లెవెల్స్కి కమింగ్ వీక్లో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. 310 అనేది మనకి ఇమీడియట్గా స్టాప్ లాస్గా ఉంచుకునే అవకాశం అయితే ఉందన్నమాట. 1 to 2 వీక్స్ ప్రాస్పెక్ట్లో మీరు చూసే వాళ్ళైతే దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. దీని యొక్క ఎర్నింగ్స్ అనేవి రాబోతున్నాయి. సో అందుకే ఈరోజు అయితే వాల్యూమ్స్ చూసినా కూడా మనకి మంచి గుడ్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవడం అయితే లాస్ట్ డే మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. థర్డ్ స్టాక్ చూసినట్టయితే SKM ఎగ్ ప్రోడక్ట్స్ అండి. SKM ఎగ్ ప్రోడక్ట్స్ అనేది కూడా విత్ ఏ హ్యూజ్ వాల్యూమ్స్, ఇక్కడ మీరు వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయవచ్చు. విత్ ఏ హ్యూజ్ వాల్యూమ్స్, హైయెస్ట్ వాల్యూమ్స్తో మనకి ఇక్కడ ఎస్టర్డే చూసినట్టయితే 10% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రీవియస్ హెవీ రెసిస్టెన్స్ పాయింట్ 3 times టచ్ చేసిందండి ఇక్కడ 84 లెవెల్స్ని. ప్రైస్ రిజెక్షన్ అనేది కనిపించింది. బట్ ఈరోజు అంటే వెడ్నెస్డే మేబీ 90 ఎబో ట్రేడ్ అయినట్టయితే, సో 90 ఎబో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. సో 90 ఎబో ఇది క్లోజ్ అయినట్టయితే కనుక, సో 90 ఎబో ఇది ఓపెన్ అయినట్టయితే కనుక 82 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఎస్టర్డేస్ లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని 100 నుంచి 110 రూపీస్ వరకు మనం ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. ఇవి మొమెంటం ఉన్నాయి కాబట్టి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మార్కెట్స్ అనేవి దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఎనీ మోర్ ఇన్ ద మార్కెట్స్ అండి. ఎందుకంటే ఇంతవరకు బుల్లిష్ ర్యాలీ అనేది మనం చూసాం. బట్ మార్కెట్స్ అనేవి ఇప్పుడు
అట్లాంటి బుల్లిష్ ర్యాలీని చూపించే అవకాశం అయితే చాలా రేర్. సో ఈ టైంలో స్టాక్ సెలెక్షన్ అనేది వెరీ హార్డ్, ఎందుకంటే పీక్స్ లెవెల్స్లో ప్రైస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే రిజెక్షన్ గురించి, ప్రాఫిట్ బుకింగ్ గురించి ఏ స్టాక్లో అయినా అబ్జర్వ్ చేస్తారు, కానీ అల్టిమేట్లీ దీంట్లో ఇంకా మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న స్టాక్స్ వెరీ రేర్, చాలా తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే మంచి టాలెంటెడ్గా మంచి అనాలిసిస్ చేసి స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారో, స్టాక్ బేస్డ్ ర్యాలీ ఉంటుందండి, ఇండెక్స్ బేస్డ్ ర్యాలీ కాకుండా. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా ఇంతవరకు అయితే ర్యాలీ కనిపించింది లాస్ట్ 1 year నుంచి చూసుకున్నట్టయితే. బట్ ఇప్పుడు మాత్రం స్టాక్స్లో రిజెక్షన్ అనేది కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ అండ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. గుడ్ లక్.